హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే పల్లి మనీ. నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే తెరీసా అనే ఒక ప్రెగ్నెంట్ లేడీ త్రివేణి వ్యాలీ దగ్గర నుంచి తన భర్త జెరీతో ఫోన్ లో మాట్లాడుతూ తిరిగి తన కారులో ఇంటికి వస్తూ ఉంటుంది. తెరీసా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లే దారి చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. కానీ సడన్ గా ఎదురుగా ఒక బోర్డు కనిపిస్తుంది. అందువల్ల తెరీసా పక్కనే ఉన్న మట్టి రోడ్డు మీదకి కారుని తిప్పుతుంది. తెరీసా ఆ దారిలో వెళుతూ ఉండగా సడన్ గా తన కారు మీద ఒక లేడీ వచ్చి పడుతుంది. దాంతో తెరీసా చాలా భయపడిపోతుంది. ఎందుకంటే తెరీసాకి తను ఆమెకి యాక్సిడెంట్ చేశానని అనిపిస్తూ ఉంటుంది. అయితే తెరీసా వెనక్కి తిరిగి చూడగా ఆ కారు మీద పడిన ఆ స్త్రీ తన కాళ్లతో అక్కడి నుంచి నడుచుకుని వెళుతూ ఉంటుంది. ఇది చూసి తెరీసా చాలా షాక్ అవుతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ తెరీసా కారు ఆపిన ఆ ప్లేస్ దగ్గరకి చాలా మంది పోలీసులు వచ్చి తెరీసా డెడ్ బాడీని కలెక్ట్ చేసుకుంటారు. నిజానికి నిన్న రాత్రి ఎవరో తెరీసాని అక్కడ చంపేసి ఉంటారు. గత కొంతకాలంలో సేమ్ ఇలాగే అదే ప్లేస్ లో ముగ్గురు ప్రెగ్నెంట్ లేడీస్ చనిపోయి ఉంటారు. అక్కడ ఒక అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. చూడ్డానికి ఇదేదో ఒక రిలీజియస్ పని అని అనిపిస్తుంది. అది చూస్తే ఇలాంటి ప్రెగ్నెంట్ లేడీస్ ని అక్కడెవరన్నా బలిస్తున్నారా అని అనిపిస్తుంది. మరోపక్క రాజీవ్ అనే ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటాడు. తనకి అవంతిక అనే ఒక భార్య ఉంటుంది. రాజీవ్ మరియు అవంతికలకి ఇద్దరు పిల్లలు ఉంటారు. వాళ్ళ పేర్లు సచిన్ మరియు చింకీ. అవంతిక ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉంటుంది. అయితే రాజీవ్ తన వైఫ్ మరియు పిల్లలతో ప్రస్తుతం ఇలాంటి సంఘటనలు జరుగుతున్న ఆ త్రివేండన్ వ్యాలీ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటాడు. అక్కడ రాజీవ్ కి ఒక మీటింగ్ ఉంటుంది. కానీ రాజీవ్ ఫ్రెండ్ అయినటువంటి స్వామి శర్మన్ అనే వ్యక్తి రాజీవ్ ని అక్కడికి వెళ్లకుండా ఆపుతూ ఉంటాడు. కానీ రాజీవ్ ఖచ్చితంగా ఆ త్రివేండన్ వ్యాలీకి వెళ్ళాలి అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రాజీవ్ అవంతిక తన పిల్లలతో కలిసి తిరిగి ఇంటికి వస్తాడు. అక్కడి నుంచి వాళ్ళందరూ రేపు త్రివేండన్ కి వెళ్ళాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత రాజీవ్ అవంతిక ఇద్దరు చాలా సేపు మాట్లాడుకుంటారు. ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. నెక్స్ట్ డేనే రాజీవ్ తన ఫ్యామిలీతో కలిసి తన కారులో త్రివేండన్ వెళ్ళడానికి స్టార్ట్ అయ్యి బాగా ఎంజాయ్ చేస్తూ వెళుతూ ఉంటారు. తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి అలాగే ఆ మీటింగ్ కూడా కంప్లీట్ చేయడానికి రాజీవ్ తన ఫ్యామిలీని అక్కడికి తీసుకుని వెళుతూ ఉంటాడు. కొంత సమయం తర్వాత రాజీవ్ అవంతికతో కలిసి ఒక పార్క్ లో కూర్చుని ఉంటాడు. కొంత సమయం తర్వాత అవంతిక బ్రదర్ అయినటువంటి ఆనంద్ రాజీవ్ కి కాల్ చేస్తాడు. ఆనంద్ రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆనంద్ సీరియల్ కిల్లర్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. ఆనంద్ రాజీవ్ ని మరియు తన ఫ్యామిలీ మొత్తాన్ని తన దగ్గరకి రమ్మని పిలుస్తాడు. ఆ తర్వాత ఆనంద్ కాల్ కట్ చేస్తాడు. నిజానికి ఆనంద్ ఒక ఆఫీసర్ దగ్గరికి వచ్చి ఉంటాడు. ఆ ఆఫీసర్ కి రాజీవ్ కూడా తెలుసు. ఆనంద్ సీరియల్ కిల్లర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు అని ఆ ఆఫీసర్ కి తెలియగానే ఆనంద్ కి చాలా మంది సీరియల్ కిల్లర్స్ గురించి చెప్తాడు. ఆ సీరియల్ కిల్లర్స్ లో కొంతమంది ఇండియన్ సీరియల్ కిల్లర్స్ కూడా ఉంటారు. ఆ కిల్లర్స్ అందరూ విక్టిమ్ ని చాలా ఘోరంగా చంపి ఉంటారు. అప్పుడు ఆనంద్ కి ఆ సీరియల్ కిల్లర్స్ అందరిలో విక్టోరియా అనే పేరు గల ఒక లేడీ సీరియల్ కిల్లర్ స్టోరీ మీద తనకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. అందువల్ల ఆ ఆఫీసర్ ఆనంద్ కి ఆ విక్టోరియా స్టోరీ గురించి చెప్పడం మొదలు పెడతాడు. ఆల్రెడీ ఆ విక్టోరియా గురించి రాజీవ్ కి మరియు తనకి బాగా తెలిసి ఉంటుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. విక్టోరియా ఆ టైంలో చాలా అందంగా ఉంటుంది. అలాగే విక్టోరియా ప్రతి పనిలో కూడా తనే ముందుగా ఉంటూ ఉంటుంది. అలాగే విక్టోరియా అందరికి హెల్ప్ చేయడానికి ప్రతి క్షణం రెడీగా ఉంటూ ఉంటుంది. కానీ ఒక రోజు విక్టోరియా కోపిస్ట్ తండ్రికి తన బాయ్ ఫ్రెండ్ గురించి తెలిసిపోతుంది. నిజానికి విక్టోరియా బాయ్ ఫ్రెండ్ వేరే కులానికి చెందినవాడు అయి ఉంటాడు. అయితే విక్టోరియా అతన్నే పెళ్లి చేసుకోవాలి అని అంటుంది. దాంతో విక్టోరియా నాన్నకి ఈ విషయం అస్సలు నచ్చదు. దాంతో విక్టోరియాని ఇంట్లోనే బంధిస్తాడు. ఆ తర్వాత రోజునే విక్టోరియా బాయ్ ఫ్రెండ్ శవం అడవిలో కనిపిస్తుంది. ఈ విషయం తెలిసాక విక్టోరియా చాలా బాధపడుతుంది. తర్వాత ఏం చెయ్యాలి అనేది అసలేమీ అర్థం కాక అలానే ఉంటుంది. అప్పుడు విక్టోరియా నాన్న ఒక చర్చ్ లో నన్నుగా ఉండమని విక్టోరియాని బలవంతంగా పంపిస్తాడు. అయితే కొన్ని రోజుల తర్వాత
చర్చి నుంచి విక్టోరియా ఫాదర్ కి నిజానికి విక్టోరియా ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఆ మాట వినగానే విక్టోరియా ఫాదర్ కి చాలా కోపం వస్తుంది. దాంతో వెంటనే విక్టోరియా స్పృహ కోల్పోయేలాగా చేసి తనని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి తన 5 నెలల బిడ్డకి అబార్షన్ చేయిస్తాడు. అలాగే విక్టోరియా ఇక లైఫ్ లో ఎప్పుడూ తల్లి కాకుండా ఉండడం కోసం విక్టోరియా యూట్రస్ ని కూడా తీపిచ్చేస్తాడు. ఈ విషయం తెలిసాక విక్టోరియా చాలా బాధపడుతుంది, బాగా ఏడుస్తుంది. తనకి అబార్షన్ చేసిన డాక్టర్ పేరు మల్లిక అని, అలాగే మల్లిక ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉంది అని విక్టోరియాకి తెలుస్తుంది. అప్పుడే విక్టోరియాకి ప్రెగ్నెంట్ లేడీస్ అంటే ద్వేషం కలుగుతుంది. అలాగే దానితో పాటు ఆ డాక్టర్ విక్టోరియాకి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల విక్టోరియా మెంటల్ కండిషన్ కూడా పూర్తిగా పాడవుతుంది. అప్పుడు విక్టోరియా ఛాన్స్ తీసుకుని మల్లిక గొంతు కోసి ప్రాణం తీస్తుంది. ఆ తర్వాత విక్టోరియాని ఒక మెంటల్ అసైలం లో జాయిన్ చేస్తారు. కానీ విక్టోరియా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రైల్వే ట్రాక్ దగ్గర పోలీసులకి ఒక నన్ శవం దొరుకుతుంది. ఆ నన్ శవం అచ్చం విక్టోరియా లాగానే కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల పోలీసులు విక్టోరియా చనిపోయింది అని భావించి తన ఫైల్ ని పూర్తిగా క్లోజ్ చేస్తారు. కానీ విక్టోరియా బ్రతికే ఉంటుంది. విక్టోరియా ముందుగా తన నాన్న ఇంటికి వెళ్లి ఇంటిని కాల్ చేస్తుంది. ఆ మంటల్లో విక్టోరియా నాన్నతో పాటు మరో 6 మంది చనిపోయి ఉంటారు. విక్టోరియా ఎవరినో చంపి తనలాగా నన్ను బట్టలు వేసి ఆ ట్రాక్ మీద పడేసి ఉంటుంది. అయితే పోలీసులు విక్టోరియానే చనిపోయింది అనుకుని ఉంటారు, కానీ నిజానికి విక్టోరియా బ్రతికే ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఆ తర్వాత ఆఫీసర్ ఆనంద్ కి విక్టోరియా నిజంగా బ్రతికే ఉంది అని అనుకుందాం. అప్పుడు విక్టోరియా దేవుడికి కాకుండా సైతాన్ పూజలు చేస్తూ ఉండవచ్చు. ఎందుకంటే భగవంతుడు విక్టోరియాకి అస్సలు హెల్ప్ చేయలేదు. అలాగే ఇప్పటికీ విక్టోరియా ప్రెగ్నెంట్ లేడీస్ ని వేటాడుతూ ఉండవచ్చు, ఇప్పటికీ వాళ్ళని ద్వేషిస్తూ ఉంటుంది అని చెప్తాడు. మరోపక్క అవంతిక మరియు రాజీవులు తాము ఉన్న హోటల్ ని చెక్అవుట్ చేస్తారు. అవంతిక తన బ్రదర్ ఆనంద్ అని కలవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఆనంద్ అవంతిక మరియు తన హస్బెండ్ ఉన్న ప్లేస్ కి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాడు. దానికి రాజీవ్ కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత రాజీవ్ మరియు అవంతికాలు తమ ఇద్దరు పిల్లలతో జర్నీని స్టార్ట్ చేస్తారు. దారిలో తమకు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అవంతిక అబ్బాయి పుట్టాలి అని కోరుకుంటుంది, కానీ రాజీవ్ కి అమ్మాయి పుడితే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఆ విధంగా మాట్లాడుతూ జర్నీ చేస్తూ వస్తూ ఉంటారు. మరోవైపు ఆనంద్ ఇంకా విక్టోరియా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో రాజీవ్ అడవిలో కార్ ని డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉండగా రాజీవ్ కి సడన్ గా కాల్ చేస్తాడు. అయితే అది అడవి కావడం వల్ల సిగ్నల్స్ లేకపోయేసరికి రాజీవ్ కార్ నుంచి బయటికి దిగి స్టార్టింగ్ లో తెరీసా డెడ్ బాడీ దొరికిన ఆ విగ్రహం దగ్గరికి వచ్చి నిలబడతాడు. ఆ తర్వాత కాల్ మాట్లాడి కారులోకి వెళ్లి కూర్చుంటాడు. కానీ చాలా రాత్రి అయి ఉండడం వల్ల, అలాగే అక్కడ నెట్వర్క్ లేకపోవడం వల్ల వాళ్ళకి అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి కూడా దారి దొరకదు. అయితే రాజీవ్ మ్యాప్ లేకుండానే కారుని ముందుకు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. అలా తిరుగుతూ వాళ్ళు ఒక పాత చర్చి దగ్గరికి వస్తారు. ఆ చర్చి దగ్గరికి వెళ్ళగానే అవంతికకి ఇక్కడ ఏదో తేడాగా ఉంది, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోదామని రాజీవ్ తో చెప్తుంది. దాంతో రాజీవ్ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవడం కోసం కారుని తిప్పుతాడు. అయితే అక్కడ కింద పడి ఉన్న ఏదో ఒక రిచువల్ సామాన్ టైర్ కి గుచ్చుకుని టైర్ పంచర్ అవుతుంది. దాంతో రాజీవ్ భయపడుతూ కారు నుంచి బయటికి వచ్చి టైర్ గుచ్చుకుని ఉన్న ఆ ఇనుప వస్తువుని తీసేస్తాడు. అప్పుడే తన నాన్నతో పాటు సచిన్ కూడా కారు నుంచి బయటికి దిగి ఉంటాడు. రాజీవ్ అదంతా చూసి వెంటనే సచిన్ ని కారులోకి వెళ్లి కూర్చోమని చెప్తాడు. అలాగే సిగ్నల్స్ వెతుక్కుంటూ రాజీవ్ ఎలాగో అలా ఆనంద్కి కాల్ చేసి కార్ పంచర్ అయ్యింది, మేము అడవిలో ఉన్న ఒక పాత చర్చి దగ్గర ఉన్నామని చెప్తాడు. అలా సిగ్నల్స్ కోసం వెతుకుతూ రాజీవ్ కొంచెం దూరం వెళ్లి ఉంటాడు. అదే సమయంలో సచిన్ సైలెంట్ గా కారు దిగి అక్కడ ఉన్న ఒక ఏరియాలో స్కేట్ బోర్డింగ్ చేస్తూ ఉంటాడు. అది గమనించిన అవంతిక తప్పనిసరి పరిస్థితుల్లో వద్దు అని అనుకుంటూనే చింకిని కారులో ఒంటరిగా వదిలిపెట్టి సచిన్ ని తీసుకురావడానికి వెళ్తుంది. కానీ చింకీ కూడా ఒంటరిగా కారులో కూర్చుని భయపడుతూ ఉంటుంది. అందువల్ల చింకీ కూడా ఆ కారు నుంచి దిగుతుంది. కానీ చింకీ దిగడాన్ని రాజీవ్ చూసి చింకీని ఎత్తుకుని కారు దగ్గరికి వెళ్తాడు. కానీ రాజీవ్ కి అవంతిక మరియు సచిన్ లు ఎక్కడికి వెళ్లారో కనిపించరు. అప్పుడు రాజీవ్ చాలా భయపడిపోతాడు. దాంతో రాజీవ్ చింకీని ఎత్తుకుని అవంతిక మరియు సచిన్ ని ఆ చుట్టుపక్కలంతా వెతుకుతాడు. ఆ తర్వాత రాజీవ్ చింకీని ఆ చర్చ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నిలబెట్టి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకు, నేను ఇప్పుడే వెళ్లి మీ అన్నని మరియు మీ అమ్మని వెతికి వస్తాను అని తను అవంతిక మరియు సచిన్ ని వెతుకుతూ పక్కకి వెళ్తాడు. ఆ చర్చి దగ్గరే ఒక పాత బస్సు కూడా ఉంటుంది. ఆ బస్సును చూసి రాజీవ్ దాన్ని కూడా చెక్ చేస్తాడు. కానీ బస్సులో కూడా అవంతిక
అవంతిక సచిన్లు ఉండరు. ఆ తర్వాత రాజీవ్ తిరిగి ఆ చర్చ్ మెయిన్ గేట్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చి చూడగా అక్కడ చింకీ ఉండదు. దాంతో రాజీవ్ చాలా భయపడిపోతాడు. చింకీ, సచిన్, అవంతికలను వెతకడానికి ఆ చర్చ్ లోపలికి వెళ్తాడు. అవంతిక సచిన్ ని వెతుక్కుంటూ ఆ చర్చ్ లోపలికి వచ్చి ఉంటుంది. అలాగే చింకీ కూడా లోపలికి వచ్చి ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏమిటి అంటే ఒకరి వాయిస్ మరొకరికి వినబడుతుంది, కానీ అందరూ చర్చ్ లోనే వేరు వేరు ప్లేసెస్ లో ఉంటారు. చర్చ్ లోపల వాళ్ళ నలుగురే, అంటే రాజీవ్, చింకీ, సచిన్, అవంతికలు ఉండడం వల్ల వాళ్ళు శబ్దాలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. అందువల్ల వాళ్ళ నలుగురిలో ఒక్కరికి కూడా ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది అస్సలు అర్థం అవ్వదు. ఆ తర్వాత అతి కష్టం మీద సచిన్ చింకీని కనిపెడతాడు. వెంటనే చింకీ మరియు సచిన్ ఇద్దరూ కలిసి రాజీవ్ మరియు అవంతికలని వెతుకుతూ ఉంటారు. మరోపక్క రాజీవ్ ఒక రూమ్ దగ్గరికి వెళ్లి చూడగా అవంతిక ఆ రూమ్ కి దగ్గరలోనే నిలబడి ఉంటుంది. కానీ అప్పుడే వేరే రూమ్ లో నుంచి సడన్ గా విక్టోరియా సైతాన్ లాగా బట్టలు ధరించి బయటికి వస్తుంది. ఆ విక్టోరియా అవంతికని చూడగానే చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే తాను వేటాడుతున్న వేట తనకు తానుగా విక్టోరియా దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషిస్తూ ఉంటుంది. అవంతిక విక్టోరియాని చూసి చాలా భయపడిపోతుంది. విక్టోరియా సైతాన్ పూజలు చేసి చాలా చెడు శక్తుల్ని పొంది ఉంటుంది. అందువల్ల విక్టోరియా వెంటనే ఎగిరి అవంతిక దగ్గరికి వస్తుంది. విక్టోరియా చేతిలో ఒక స్పెషల్ బాక్ ఉంటుంది. విక్టోరియా అవంతిక గొంతు నులిమి అవంతికని కట్ చేసి చంపాలి అనుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో రాజీవ్ అక్కడికి వచ్చి తన భార్యను బ్రతికించుకోవడం కోసం తనకు దొరికిన ఒక చైర్ ని విక్టోరియా మీదకి విసిరేసి పడేస్తాడు. అందువల్ల విక్టోరియాకి రాజీవ్ మీద చాలా కోపం వచ్చి వెంటనే విక్టోరియా రాజీవ్ మీద దాడి చేసి రాజీవ్ ని ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి పడేస్తుంది. దాంతో రాజీవ్ కి చాలా గాయాలవుతాయి. అయినా రాజీవ్ ఎలాగోలా లేచి నిలబడి వెళ్లి దాక్కుంటాడు. విక్టోరియా రాజీవ్ మీద అటాక్ చేసే టైంలోనే అవంతిక వేరే రూమ్ లోకి వెళ్లి దాక్కుంటుంది. ఆ తర్వాత రాజీవ్ దాక్కుని ఆనందకి కాల్ చేస్తాడు. కానీ ఆనంద్ కాల్ ని లిఫ్ట్ చేయడు. తన ఫోన్ సైలెన్స్ లో పెట్టినందువల్ల ఆనందకి కాల్ రింగ్ వినిపడదు. కానీ కొంచెం సేపటి తర్వాత ఆనంద్ రాజీవ్ మిస్డ్ కాల్ చూసి వెంటనే రాజీవ్ కి కాల్ చేస్తాడు. రాజీవ్ కాల్ లిఫ్ట్ చేసే లోపే ఎదురుగా విక్టోరియా వచ్చి నిలబడి రాజీవ్ ఫోన్ ని లాక్కుని దూరంగా విసిరేస్తుంది. కానీ అప్పటికే కాల్ ని లిఫ్ట్ చేసి ఉంటుంది. దానివల్ల ఆనంద్ ఫోన్ లో నుంచి భయంకరమైన విక్టోరియా నవ్వుని వింటాడు. రాజీవ్ మరియు అవంతిక చాలా ప్రాబ్లం లో ఉన్నారు అని ఆనంద్ అర్థం చేసుకుని తనకి స్టోరీ చెప్పిన ఆఫీసర్ తో కలిసి ఆ పాత చర్చి దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచిస్తాడు. ఎందుకంటే ఇంతకు ముందు రాజీవ్ మా కారు పాడవడం వల్ల మేము పాత చర్చి దగ్గర ఉన్నామని చెప్పారు కదా, అందుకే అక్కడికి వెళ్ళాలి అనుకుంటాడు. అలాగే ఆ ఆఫీసర్ కూడా విక్టోరియాని అవంతిక మరియు రాజీవుల్ని చంపడానికి వాళ్ళ వెనకాల పడింది అని అర్థం చేసుకుంటాడు. మరోవైపు చర్చిలో రాజీవ్ అదృష్టం బాగుండడం వల్ల విక్టోరియా నుంచి తప్పించుకుని వేరే రూమ్ లోకి వెళ్తాడు. విక్టోరియా భయంతో అవంతిక కూడా వేరే రూమ్ లోకి వెళ్లి దాక్కుంటుంది. అలాగే విక్టోరియా వల్ల అవంతిక కొద్దిగా గాయపడి ఉంటుంది. అందువల్లనే అవంతిక నడవలేకపోతూ ఉంటుంది. అప్పుడే విక్టోరియా పిల్లల్ని వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరికి రీచ్ అవుతుంది. ఆ తర్వాత విక్టోరియా చింకీని పట్టుకుని ఈడ్చుకుంటూ తనతో పాటు ఎక్కడికో తీసుకుని వెళ్తుంది. తన కూతురు ప్రాబ్లం లో ఉంది అని అవంతిక అర్థం చేసుకుని గట్టి గట్టిగా ఏడుస్తుంది. విక్టోరియా ఆ సౌండ్స్ విని వెంటనే చింకీని వదిలేసి ఆ తర్వాత అవంతిక దగ్గరికి వచ్చి విక్టోరియా అవంతిక మీద అటాక్ చేయబోతూ ఉండగా అవంతిక పక్కనే పడి ఉన్న మట్టిని తీసుకుని ఆ విక్టోరియా కళ్ళల్లోకి విసురుతుంది. ఆ తర్వాత అవంతిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ అప్పటికే అవంతిక పరిస్థితి చాలా పాడైపోయి ఉంటుంది. అవంతిక ఇప్పుడు తన కోసం సర్వైవ్ అవ్వకుండా తనకు పుట్టబోయే బిడ్డ కోసం బ్రతకాలి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే సడన్ గా అవంతికకి దగ్గరలో పడి ఉన్న రాజీవ్ ఫోన్ కనిపిస్తుంది. దాంతో అవంతిక వెంటనే ఆ ఫోన్ ని తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. అదే సమయంలో విక్టోరియా అవంతిక దగ్గరికి వచ్చేస్తుంది. నిజానికి విక్టోరియాకి వాళ్ళందరితో అలా ఆడుకుంటూ ఉంటే చాలా మజా వస్తూ ఉంటుంది. విక్టోరియా వాళ్ళందరినీ మెల్లమెల్లగా భయపెట్టి చంపాలి అనుకుంటూ ఉంటుంది. అవంతిక విక్టోరియాని చూసి భయపడిపోయి వెంటనే ఒక రూమ్ లోకి వెళ్తుంది. ఆ రూమ్ లోనే రాజీవ్ ఉంటాడు. రాజీవ్ వెంటనే అవంతికని కూల్ చేసి ఒక ప్లేస్ లో సేఫ్ గా తనని ఉంచి వెంటనే రాజీవ్ తన పిల్లల్ని వెతకడం కోసం బయటికి వెళ్తాడు. మరోవైపు ఆనంద్ మరియు ఆ ఆఫీసర్ చర్చ్ వైపు వస్తూ ఉంటారు. అదే సమయంలో రాజీవ్ అతి కష్టం మీద చింకీ మరియు సచిన్ ని కనిపెట్టి వాళ్ళని కూడా అవంతిక దగ్గరికి తీసుకుని వస్తాడు. ఆ తర్వాత ఆ నలుగురు ఒక రూమ్ లో ఉండి ఆ రూమ్ ని లోపల నుంచి లాక్ చేస్తారు. ఫైనల్ గా విక్టోరియా వాళ్ళు ఉన్న రూమ్ ని కనిపెడుతుంది. కానీ లోపల లాక్ చేయడం వల్ల లోపలికి వెళ్ళలేకపోతుంది. రాజీవ్ వెంటనే ఆ రూమ్ లో నుంచి కిటికీని పగలగొట్టి చర్చ్ బయటికి వెళ్తాడు. అక్కడ ఒక ల్యాడర్ ని వెతికి ఆ విండో దగ్గర పెడతాడు. దాంతో ముందుగా ఆ ల్యాడర్ నుంచి
చింకి కిందకి దిగుతుంది. రాజీవ్ ఆల్రెడీ కిందకి దిగి ఉంటాడు. ఆ తర్వాత అవంతిక దిగుతూ ఉండగా ఆ ల్యాడర్ కిందకి పడిపోతుంది. ఆ సమయంలో సచిన్ ఒక్కడే పైన ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో విక్టోరియా రూమ్ లోకి వచ్చి సచిన్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ సచిన్ పైనుంచి కిందకి దూకుతాడు. దాంతో రాజీవ్ వెంటనే సచిన్ ని పట్టుకుంటాడు. వెంటనే ఆ నలుగురు కూడా అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే చర్చ్ కంటే కూడా వాళ్ళకి అప్పుడు అడవే సేఫ్ అనిపిస్తుంది. ఆ తర్వాత విక్టోరియా కూడా వాళ్ళని వెతుకుతూ బయటకు వచ్చి 4 వైపులా వెతుకుతూ ఉంటుంది. ఆ తర్వాత రాజీవ్ తన పిల్లల్ని మరియు తన వైఫ్ ని తీసుకుని అతి కష్టం మీద తన కారు దగ్గరికి రాగానే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే అప్పటికి విక్టోరియా అక్కడికి వచ్చేసి ఆ కారులో వారి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. దాంతో ఆ నలుగురు కూడా చాలా భయపడిపోయి అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటారు. అయితే చిక్కీ చాలా భయపడిపోయి వెంటనే తను మళ్ళీ చర్చిలోకి వెళ్ళిపోతుంది. దాంతో చిక్కీని కాపాడడానికి తన పేరెంట్స్ చర్చిలోకి వస్తారు అని ఆలోచించిన విక్టోరియా వెంటనే చర్చిలోకి వెళ్ళిపోతుంది. విక్టోరియా ఎలా అయితే ఆలోచిస్తుందో సేమ్ అలాగే రాజీవ్ తన వైఫ్ ని మరియు తన కొడుకు సచిన్ ని తీసుకుని ఆ చర్చి లోపలికి వెళ్తాడు. వాళ్ళు చర్చి లోపలికి వెళ్ళగానే ఆ చర్చి డోర్స్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతాయి. అదే సమయంలో ఆనంద్ మరియు ఆ ఆఫీసర్ చర్చి దగ్గరికి వస్తారు. కార్ని చర్చి దగ్గర చూడగానే విక్టోరియా ఖచ్చితంగా అందరినీ చర్చి లోపలికి తీసుకుని వెళ్లి ఉంటుంది అని అర్థం చేసుకుంటారు. దాంతో ఆనంద్ మరియు ఆ ఆఫీసర్ గ్రేవ్ యార్డ్ దగ్గర ఉన్న ఒక సీక్రెట్ టన్నెల్ ద్వారా ఆ చర్చి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. విక్టోరియా ఎవరికి కనపడకుండా బయటికి ఎలా వచ్చిపోతుంది అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా. నిజానికి విక్టోరియా కూడా ఈ టన్నెల్ నుంచే బయటికి వస్తూ పోతూ ఉంటుంది. అందువల్ల ఎవరో కూడా ఆమెను చూసి ఉండరు. అదే సమయంలో విక్టోరియా చింకీ మీద ఒక విచిత్రమైన రిచువల్ చేయడాన్ని రాజీవ్ మరియు అవంతికాలు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత విక్టోరియా చింకీని చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అదే సమయంలో రాజీవ్ వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లి విక్టోరియాని డైవర్ట్ చేస్తాడు. దాంతో విక్టోరియా రాజీవ్ మీద దాడి చేసి తనని దూరంగా విసిరేస్తుంది. అప్పుడు విక్టోరియా మళ్ళీ అవంతికాని చంపడానికి తన వెనకాల పడి అవంతికాని పట్టుకుని తన గొంతు నులిమి చంపబోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అవంతిక చేతికి ఒక గాజు ముక్క దొరకడంతో ఆ గాజు ముక్కతో అవంతిక విక్టోరియాని గాయపరిచి మళ్ళీ పరిగెడుతూ ఉంటుంది. అదే సమయంలో ఆనంద్ కూడా లోపలికి వస్తాడు. కానీ మనం ఇదంతా ఏమీ చేయలేమని డిసైడ్ అయ్యి పోలీసుల్ని ఇక్కడికి తీసుకుని వస్తాను అని చెప్పి ఆఫీసర్ ని అక్కడే వదిలేసి ఆనంద్ వెంటనే బయటికి వెళ్లిపోతాడు. ఆ సమయంలో ఆఫీసర్ దగ్గరికి వచ్చిన విక్టోరియా ముందుగా ఆ ఆఫీసర్ ని చంపేస్తుంది. ఆ తర్వాత విక్టోరియా మళ్ళీ అవంతికాని వెతకడం మొదలు పెడుతుంది. ఫైనల్ గా విక్టోరియా అవంతికాని కనిపెట్టి తనని చంపడానికి తన దగ్గరికి వెళుతూ ఉంటుంది. అదే సమయంలో సడన్ గా సచిన్ అక్కడికి వచ్చి తన స్కేట్ బోర్డ్ ని విక్టోరియా కాళ్ళ కిందకి విసురుతాడు. దానివల్ల విక్టోరియా బ్యాలెన్స్ కోల్పోయి కింద ఉన్న ఒక క్రాస్ సింబల్ మీద పడి చనిపోతుంది. ఇదంతా చూసిన అవంతిక చాలా ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంది. అప్పటికే మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వగానే ఆనంద్ చాలా మంది పోలీసుల్ని తీసుకుని వస్తాడు. అదే సమయంలో రాజీవ్ వెంటనే చంకీ సచిన్ అవంతికాల్ని తీసుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత పోలీసులు లోపలికి వెళ్లి చూడగా మళ్ళీ పోలీసులకి విక్టోరియా డెడ్ బాడీ దొరకదు. అంటే దాని అర్థం విక్టోరియా ఇంకా బ్రతికే ఉంది, తను ఇంకా చనిపోలేదు. ఇది ఒక నార్మల్ మనుషులకి సాధ్యమయ్యే పనే కాదు. విక్టోరియా ఎప్పుడైతే ఒక ప్రెగ్నెంట్ మహిళని చంపుతుందో ఆ బిడ్డను సైతానికి అర్పిస్తుంది. దానివల్ల విక్టోరియాకి ఆ శక్తులు వచ్చి ఉండవచ్చు. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. విక్టోరియా లైఫ్ మీద ఒక మూవీని కూడా తీసి ఉంటారు. నిజానికి మనమందరం చూస్తున్న ఈ మూవీనే అది. ఆ మూవీని ఒక కపుల్ చూసి రాత్రి ఇంటికి వెళుతూ ఉంటారు. ఆ కపుల్ లోని లేడీ ప్రెగ్నెంట్ గా ఉంటుంది. అందువల్ల ఆమె విక్టోరియా గురించి ఆలోచిస్తూ తన హస్బెండ్ తో మాట్లాడుతూ ఉంటుంది. తన హస్బెండ్ తో మాట్లాడుతూ ఇప్పటి వరకు విక్టోరియాని ఎవరో కనిపెట్టలేకపోయారు అని అంటూ ఉంటుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ వెళుతూ ఉండగా విక్టోరియా సడన్ గా చెట్ల మధ్యలో నుంచి బయటికి వచ్చి రోడ్డు పక్కన నిలబడుతుంది. తన చేతిలో ఒక డేంజరస్ బాకు ఉంటుంది. అంటే విక్టోరియా మళ్ళీ తన వేటని మొదలు పెట్టబోతూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. అన్నట్లు మీరు చతుర్ముఖం అనే మలయాళం హర్రర్ మూవీని చూసారా? మూవీ అయితే రెగ్యులర్ హర్రర్ మూవీస్ లా కాకుండా కొత్తగా ఉంటుంది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తున్నాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.